హాయ్. రైల్వే తత్కల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులకే జూలై 1 నుంచి తత్కల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథెంటికేటెడ్ వ్యక్తులకు మాత్రమే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. జూలై 15 నుంచి తత్కల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్ కు ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొంది. దీంతో పాటు అధీకృత ఏజెంట్లకు తత్కల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించి తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఉండదంటూ కూడా తెలిపింది. అంటే ఏసీ టికెట్ బుకింగ్ ఏమో 10:30 గంటలకి, తత్కల్ టికెట్ల బుకింగ్లకేమో 11:30 గంటలకు మాత్రమే వాళ్ళకి టికెట్ బుకింగ్ కి అవకాశం ఉంటుంది ఏజెంట్లకి. మిగతా వాళ్ళకి ఎప్పట్లాగానే 10 గంటలకి 11 గంటలకి తత్కల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ అథెంటికేటెడ్ యూజర్లకి ఈ అవకాశం ఉంటుంది. ఇక ట్రైన్ బయలుదేరడానికి కంటే 4 గంటల ముందు మాత్రమే ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్లను స్టేటస్ తెలుస్తూ ఉంటుంది మనకి, టికెట్ బుక్ అయిందా లేదా అనేది. ఇకపై 24 గంటల ముందే ఆ వివరాలు వెల్లడించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బికనేర్ డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టినట్లుగా రైల్వే బోర్డుకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. సో ఇక నుంచి ఇది గనక పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి యావత్ దేశం అంతా కనుక విస్తరిస్తే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్, ఎవరైతే బుక్ చేసుకున్నటువంటి ప్యాసింజర్స్, వాళ్ళ జర్నీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలియడానికి 4 గంటల ముందు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రైన్ స్టార్ట్ అయ్యే 24 గంటల ముందే మీ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.